వైసీపీ అధికారంలో ఉండగా ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందంటూ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నమోదు చేసిన సిఐడి కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో ఆయనతో పాటు మిగిలిన నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చింది. 2014-19 మధ్య ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో నిబంధనలను ఉల్లంఘించి వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలకు టెండర్లను కట్టబెట్టారని, దానివల్ల కార్పొరేషన్ కు 114 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు చేసింది. నాటి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి హరికృష్ణ, ఎండీ కె సాంబశివరావు, టెరాసాఫ్ట్ డైరెక్టర్ తుమ్మల గోపాలకృష్ణ, చంద్రబాబు, ముంబై, ఢిల్లీకి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలు, వాటి ఉన్నతాధికారులను నిందితుల జాబితాలో చేర్చారు. మొత్తం 99 మందిని సాక్షులుగా పేర్కొన్నారు.